Namaste dear students, welcome to our video lesson number 63. We are going to discuss some more about reported speech. Okay, we already said simple present tense ని యూస్ చేస్తున్నప్పుడు we have to be careful because అంటే కొన్నిసార్లు యామీసార్లు మారచ్చు, కొన్నిసార్లు మారకపోవచ్చు. Let us take an example. Suppose my friend Aruna attended a bridal meet last week. And let us suppose she attended a bridal meet last week. She told me two things. Entante one, the bride is beautiful, and she also said our common friend Ramesh is unwell. ఇక్కడ bride is beautiful, Ramesh is unwell. ఈ రెండు విషయాలు ఎప్పటివి? లాస్ట్ వీక్, బికాజ్ షీ సెడ్ టు మీ లాస్ట్ వీక్. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని మనం రిపోర్ట్ చేస్తున్నప్పుడు అరుణ టోల్డ్ మీ, కామన్, అరుణ టోల్డ్ మీ ద బ్రైడ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ బ్రైడ్ ఈజ్ బ్యూటిఫుల్, రమేష్ ఈజ్ అన్వెల్, రెండింటిలో ఈజ్ ఉంది. బట్ బ్రైడ్ ఈజ్ బ్యూటిఫుల్ చెప్పేటప్పుడు మనం ఈజ్గానే ఉంచుతాం. రమేష్ ఈజ్ అన్వెల్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఒక 1 వీక్ తర్వాత మనం రిపోర్ట్ చేస్తున్నాం కాబట్టి రమేష్ ఈజ్ అన్వెల్లా లేకపోతే రమేష్ వాజ్ అన్వెల్లా అనేది అక్కడ పొజిషన్ బట్టి ఆధారపడింది. ఓకే, అంటే ద బ్రైడ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ షీ ఆల్సో టోల్డ్ రమేష్ వాజ్ అన్వెల్. చూసారు, ఇక్కడ రెండు ఈజ్లు, ఒకటి ఈజ్గానే ఉంచేసాం, ఒకటి వాజ్గా. బికాస్ రమేష్ బ్యూటిఫుల్ అనేది ఎప్పటికీ ఉండేది. ఎప్పటికీ అంటే ఒక 2 years 3 years 5 years 10 years ఉండేది. వేరేస్ అన్వెల్ అంటే అతనికి బాగులేకపోవటం అనేది ఈ షార్ట్ టర్మ్ ఇష్యూ, అంటే ఒక 3 days 4 days. రమేష్ వాజ్ అన్వెల్, రమేష్ ఈజ్ అన్వెల్ అంటే ఇప్పటికి కూడా అన్వెల్లా కాదా అనేది మనకు తెలియదు. సో ఇక్కడ ఒకటి ఈజ్ని ఈజ్గానే ఉంచేసాం, ఒకటి ఈజ్ని బస్గా మార్చాం. ఇలాంటి విషయాల్లో మనం కాస్త లాజికల్గా థింక్ చేయాలి. అండ్ లాస్ట్ నోట్స్లో మనం పాజిటివ్ సెంటెన్సెస్, ఆల్ టెన్సెస్ పాజిటివ్ సెంటెన్సెస్ని మనం రిపోర్టెడ్ స్పీచ్లో చేంజ్ చేసాం. అండ్ నెగిటివ్ సెంటెన్సెస్లోకి వచ్చేసరికి అది కూడా ఈజీనే. సపోజ్ సురేష్ సెడ్ టు రమేష్, ఐ డోంట్ లైక్ స్వీట్స్. ఇది డోంట్ లైక్ నెగిటివ్ కాబట్టి దీన్ని ఎలా మారుస్తాం అంటే ఏం లేదండి, సురేష్ టోల్డ్ రమేష్ దట్ హీ డజంట్ లైక్ స్వీట్స్. హీ డజంట్ లైక్, హీ హ్యాస్ నాట్, లెట్ us take, హీ హ్యాస్ నాట్ కాల్డ్ మీ, హీ హ్యాస్ నాట్ కాల్డ్ మీ అంటే అతను నాకు ఫోన్ చేయలేదు. సురేష్ టోల్డ్ రమేష్ దాట్ సమ్వన్, ఎవరో లేకపోతే హీ హ్యాడ్ నాట్ కాల్డ్ హిమ్. అంటే నెగటివ్ సెంటెన్సెస్లో నాట్ ఒకటి అడిషనల్గా యాడ్ అవుతుంది. ఓకే, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. నా క్వశ్చన్స్ ఎలా మార్చాలి, క్వశ్చన్స్ని చేంజ్ చేయటం ఎలా అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. క్వశ్చన్స్ అనేటప్పటికీ మనకి 2 రకాలు, already we know that. Okay, yes or no questions and WH and how questions. Yes or no questions means, okay, whenever you ask a question, if the answer is yes or no, the questions are called yes or no questions. For example, are you going to movie? Cinema ki veltunava? Yes, the answer is completed. No, the answer is completed. Positive answer yes, negative answer no, that's it. అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్కి డబ్ల్యూహెచ్ క్వశ్చన్కి ఉన్న మెయిన్ తేడా ఏంటంటే ఎస్ఆర్ నో క్వశ్చన్కి ఎస్ ఆర్ నో అని ఆన్సర్ చెప్తే కంప్లీట్ అయిపోయినట్లే. వేరెస్ డబ్ల్యూహెచ్ అండ్ హౌ క్వశ్చన్స్ ఆర్ నాట్ లైక్ దట్. ఓకే, యూ షుడ్ గివ్ ఆన్సర్. అంటే వేర్ ఆర్ యూ గోయింగ్ అని అంటే వీ కెనాట్ సే ఎస్ అండ్ వీ కెనాట్ సే నో ఐదర్. ఓకే, సో మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? వేర్ ఆర్ యూ గోయింగ్? ఆర్ యూ గోయింగ్ టు మూవీ? ఎస్. వేర్ ఆర్ యూ గోయింగ్? డబ్ల్యూహెచ్. వేర్ ఆర్ యూ గోయింగ్? ఐఎమ్ గోయింగ్ టు మూవీ, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్. మనం చెప్పాల్సిందే. So today we are going to learn how to change yes or no questions into indirect speech or reported speech. Okay, yes or no questions అంటే ఎలా ఉంటాయి మనకి? సబ్జెక్ట్ వర్బ్లో వర్బ్ ముందుకు వస్తుంది, సబ్జెక్ట్ వెనక్కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ మనం రిపోర్టెడ్ స్పీచ్లోకి మారుస్తున్నప్పుడు ఇఫ్ కానీ వెదర్ కానీ యూస్ చేయాలి. ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఎవరో ఏ, మనం టోల్డ్ చెప్పుకున్నాం కదా, క్వశ్చన్స్ మనం రిపోర్టెడ్ స్పీచ్లో చెప్తున్నప్పుడు ఆస్క్డ్ అని అడుగుతాం. ఏ ఆస్క్డ్, బి అంటే ఇక్కడ ఆస్క్డ్ అనేది వస్తుంది. తర్వాత స్టెప్ 2 ఏంటంటే
ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తుంది, ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తుంది. అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే క్వశ్చన్ ఫార్మేట్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో అది పాజిటివ్లోకి మారుతుంది, పాజిటివ్గా మారుతుంది. దీన్నే మనం ఫోర్త్లో చెప్పుకోవచ్చు, థర్డ్లో చెప్పేసుకున్నా పర్లేదు. ఈ పాజిటివ్గా మారినటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో, పాజిటివ్గా మారిన సెంటెన్స్ దాని కరస్పాండెంట్ పాస్ట్లోకి వెళ్తుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్గా మారుతుందని, సింపుల్ ప్రజెంట్ అయితే సింపుల్ పాస్ట్గా మారుతుందని, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుందని అలా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఆస్క్డ్ బి, ఏ ఆస్క్డ్ బి ఏమని అడిగాడంటే ఆర్ యూ గోయింగ్ టు మూవీ. ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఆర్ యూ గోయింగ్ టు మూవీ, నువ్వు సినిమాకి వెళ్తున్నావా, ఇది క్వశ్చన్. ఇప్పుడు ఏ రిపోర్ట్ చేస్తున్నాడు ఎవరికో, నేనేమడిగాను అనేది ఎవరికో చెప్తున్నాడు. ఐ ఆస్క్డ్ బి, ఏ చెప్తున్నాడు కాబట్టి ఐ ఆస్క్డ్ బి. తర్వాత స్టెప్ ఏంటి, ఇఫ్ కానీ వెదర్ కానీ రావాలి. ఐ ఆస్క్డ్ బి వెదర్. తర్వాత ఏంటి, ఆర్ యూ గోయింగ్ టు మూవీ, ఆర్ యూ గోయింగ్ టు మూవీ, రైట్. ఇది క్వశ్చన్ ఫార్మాట్లో ఉంది. ఇక్కడ మనం ఎలా మారుతుంది, పాజిటివ్ ఫామ్లోకి మారాలి. థర్డ్ స్టెప్ అంటే యు ఆర్ గోయింగ్ టు మూవీ, యు ఆర్ గోయింగ్ టు మూవీ అనేది కామన్గా కిందకు వచ్చేస్తుంది. యు ఆర్ గోయింగ్ టు మూవీ. ఇప్పుడు మనం ప్రొనౌన్స్ని మార్చుకుంటున్నాం. ప్రొనౌన్స్ ఎలా మార్చుతున్నాం, ఏ ఆస్క్డ్ బి, రెండో స్టెప్ వెదర్. ఇక్కడ యు ఆర్ గోయింగ్ టు మూవీ కదా, మనం ఎవరికో ఏ అనేవాడు ఎవరికో రిపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ బి థర్డ్ పర్సన్ అవుతాడు. కాబట్టి ఏ ఐ ఆస్క్డ్ బి వెదర్ హీ తర్వాత ఆర్ రాకూడదు కదా, కాబట్టి వజ్ దాని పాస్ట్లోకి వెళ్తున్నాం. ఓకే, ఏ ఆస్క్డ్ బి వెదర్ హీస్ గోయింగ్ టు మూవీ, దీన్ని హీ వాజ్ గోయింగ్ టు మూవీగా మారుతుంది. ఏ ఆస్క్డ్ బి వెదర్ హీ వాజ్ గోయింగ్ టు మూవీ. ఇప్పుడు ఇదే విషయాన్ని బి రిపోర్ట్ చేస్తున్నాడు. ఎలా రిపోర్ట్ చేస్తున్నాడు, ఏ ఆస్క్డ్ మీ వెదర్, పాజిటివ్లోకి మారండి, ఐ యామ్ గోయింగ్ టు మూవీ. దీనికి పాస్ట్లోకి ఐ వాజ్ గోయింగ్ టు మూవీ. అంటే ఏ ఆస్క్డ్ మీ వెదర్ ఐ వాజ్ గోయింగ్ టు మూవీ, నేను మూవీకి వెళ్తున్నానేమోనని నన్ను అడిగాడు. ఏ ఆస్క్డ్ మీ వెదర్ ఐ వాజ్ గోయింగ్ టు మూవీ, ఐ యామ్ గోయింగ్ టు మూవీ. దీనికి పాస్ట్లోకి వెళ్ళి ఐ వాజ్ గోయింగ్ టు మూవీ, అప్పుడు ఎప్పుడో అడిగాడు. అయితే ఎందుకండి ఇక్కడ క్వశ్చన్ ఫార్మాట్లో ఉన్నది పాజిటివ్ ఫామ్లోకి మనం మారుస్తాం. ఎందుకు మార్చాలి, ఎందుకు మారాలి అంటే ఏ బిని అడిగినప్పుడు అది క్వశ్చన్, నువ్వు వెళ్తున్నావా సినిమాకి అని అడిగినప్పుడు అది క్వశ్చన్. కానీ ఏ కానీ బి కానీ సి కానీ దాన్ని వేరెవరికో చెప్తున్నప్పుడు అది క్వశ్చన్ కాదు, అది ఒక స్టేట్మెంట్ మాత్రమే. ఏ బి సినిమాకి వెళ్తున్నావా అని అడిగాడు అని మనం చెప్తున్నామే తప్ప అది క్వశ్చన్ అడిగినట్లు కాదు, అది చెప్పటం మాత్రమే. యు మస్ట్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అడగటం అండ్ చెప్పటం. ఏ బిని అడిగాడు కానీ ఏ కానీ బి కానీ సి కానీ మరెవరో కానీ అది వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు అది చెప్పటం అవుతుందే తప్ప అడగటం కాదు. కాబట్టి క్వశ్చన్ ఫార్మాట్లో అది ఉండకూడదు, అది మనకి పాజిటివ్ ఫామ్లోకి వచ్చేయాలి, రైట్. ఓకే, డు యూ లైక్ స్వీట్స్, ఏ ఆస్క్డ్ బి. ఇంకోటి తీసుకుందాం, డు యూ లైక్ స్వీట్స్. ఇక్కడ డు యూ అనేది క్వశ్చన్ ఫార్మాట్. ఇప్పుడు మనం దీన్ని ఎవరిని అడిగారు, ఏ ఆస్క్డ్ బి డు యూ లైక్ స్వీట్స్. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే రిపోర్ట్ ఏ ఆస్క్డ్ బి వెదర్. ఇఫ్ని ఎందుకు యూజ్ చేయట్లేదంటే ఇఫ్ క్లాసెస్ వేరేగా ఉన్నాయి, మళ్ళీ కన్ఫ్యూషన్ రాకుండా ఉండడం కోసం మనం వెదర్ని యూజ్ చేస్తున్నాం. ఏ ఆస్క్డ్ బి వెదర్ డు యూ లైక్ మూవీస్. ఇది ఏ టెన్స్కి సంబంధించింది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్ ఫార్మాట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో దీని పాజిటివ్ ఫార్మాట్ ఏంటి, యు లైక్ మూవీస్. నెగిటివ్ ఏంటి, యూ డోంట్ లైక్ మూవీస్. క్వశ్చన్ ఏంటి, డు యూ లైక్ మూవీస్, రైట్. ఇక్కడ క్వశ్చన్లో ఉంది కాబట్టి పాజిటివ్ ఫామ్లోకి యు లైక్ మూవీస్. ఇప్పుడు మనం ఏ ఆస్క్డ్ బి వెదర్, ఎవరు బి కదా, బి మనకు థర్డ్ పర్సన్ కాబట్టి ఏ ఆస్క్డ్ బి వెదర్ హీ అంటే బి, హీ లైక్స్, హీతో ఎస్ ఫామ్ వస్తుంది కదా సింపుల్ ప్రెజెంటర్స్, హీ లైక్స్ మూవీస్. దీన్ని సింపుల్ పాస్ట్లోకి మార్చాలా, పాజిటివ్ ఫామ్లోకి మార్చేసాం. బట్ సింపుల్
ప్రజెంట్ని సింపుల్ పాస్ట్లోకి మార్చాలా అంటే ఇక్కడ మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను హ్యాబిట్ గురించి అడుగుతున్నాడు కాబట్టి వీ కెన్ రిటర్న్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, అంటే ఏ ఆస్క్డ్ బి వెదర్ బి లైక్స్ మూవీస్. ఓకే, నెక్స్ట్ హ్యావ్ యూ కాల్డ్ హర్. లెట్ us take another example. Have you called her? సేమ్ ఏ బి అనే తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్. హ్యావ్ యూ కాల్డ్ హర్. ఏ ఆస్క్డ్ బి హ్యావ్ యూ కాల్డ్ హర్, ఆమెకు ఫోన్ చేసావా. దీన్ని మనం ఎలా చేంజ్ చేస్తాం? ఏ ఆస్క్డ్ బి వెదర్, సెకండ్ స్టెప్ పాజిటివ్లోకి మారాలి. యూ హ్యావ్ కాల్డ్ హర్. హ్యావ్ యూ కాల్డ్ హర్ పాజిటివ్ ఏంటి? యూ హ్యావ్ కాల్డ్ హర్. సో ఏ ఆస్క్డ్ బి యూ హ్యావ్ కాల్డ్ హర్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? యూ హ్యావ్ కాల్డ్ హర్ అన్నది కాస్త దాని కరెస్పాండెంట్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నది పాస్ట్ పర్ఫెక్ట్గా మారాలి. అంటే ఏ ఆస్క్డ్ బి ప్రొనౌన్స్ మార్చాం. ఇప్పుడు చూడండి, ఏ ఆస్క్డ్ బి వెదర్ బి హ్యాడ్ కాల్డ్ హర్. యూ హ్యావ్ కాస్త హీ హ్యాడ్గా మారింది. ఏ ఆస్క్డ్ బి వెదర్ హీ హ్యాడ్ కాల్డ్ హర్. అంతేగాని ఏ ఆస్క్డ్ బి వెదర్ హ్యావ్ యూ కాల్డ్ హర్, హ్యాస్ హీ కాల్డ్ హర్ అని రాదు. ఏ ఆస్క్డ్ బి వెదర్ హీ హ్యాడ్ కాల్డ్ హర్. నెక్స్ట్, విల్ యూ గో టు హైదరాబాద్ టుమారో. ఇది కూడా ఎస్ఆర్ నా క్వశ్చన్ కదా, ఎస్ ఆర్ నో. విల్ యూ గో టు హైదరాబాద్ ఎలా మార్చాలి? ఏ ఆస్క్డ్ బి వెదర్ హీ వుడ్ గో టు హైదరాబాద్ ద నెక్స్ట్ డే. ఇక్కడ నెక్స్ట్ డేనా టుమారో అనేది రిపోర్ట్ చేస్తున్న టైం మీద డిపెండ్ అయి ఉంది. ఏ ఆస్క్డ్ బి వెదర్ హీ వుడ్ గో టు హైదరాబాద్. హీ వుడ్, విల్ యూ కాస్త హీ వుడ్గా మారింది. యూ వుడ్ తర్వాత ప్రొనౌన్స్ మారిస్తే హీ వుడ్. అంటే ఏ ఆస్క్డ్ బి వెదర్ హీ వుడ్ గో టు హైదరాబాద్ ద నెక్స్ట్ డే ఆర్ టుమారో. అంటే ఈరోజే మాట్లాడింది, ఈరోజే ప్రజెంట్ మనం రిపోర్టెడ్లకు చెప్తుంటే ఇంకెవరికో రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఏ ఆస్క్డ్ బి వెదర్ హీ వుడ్ గో టు హైదరాబాద్ టుమారో. అలా కాకుండా టైం కొత్తగా 4 రోజులు 3 రోజులు అయిపోయిన తర్వాత ఆ రోజుకి వెళ్తున్నాడు, టుమారో అని అనలేం కాబట్టి ఇప్పుడు ఏ ఆస్క్డ్ బి వెదర్ హీ వుడ్ గో టు హైదరాబాద్ ద నెక్స్ట్ డే. సో ఇలా మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్లో 4 స్టెప్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 5 స్టెప్స్గా చెప్పొచ్చు, 3 స్టెప్స్గా చెప్పొచ్చు, ఇదేమీ రూల్ కాదు. 1 ఆస్క్డ్ అని రావాలి, 2 వెదర్ కానీ ఇఫ్ కానీ చేర్చాలి, 3 క్వశ్చన్ ఫామ్లో ఉన్నటువంటి సెంటెన్స్ పాజిటివ్ ఫామ్లోకి మారాలి, 4 ప్రొనౌన్స్ మారాలి, తర్వాత ఏ టెన్స్లో అయితే ఆ పాజిటివ్ ఫామ్ ఉందో దాని కరస్పాండెంట్ పాస్ట్లోకి చేంజ్ అవ్వాలి. సో ఇది చాలా సింపుల్ థింగ్. యాజ్ యూజువలీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ నోట్స్, సమ్ పేజెస్ లైక్ అరౌండ్ 3 or 4 pages నోట్స్. ఓకే, సేమ్ థింగ్ నేను ఇక్కడ ఏం చెప్పాను అదే నోట్స్గా ఇస్తున్నాను. అండ్ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ బికాస్ వెన్ you do the exercise, these kind of sentences will automatically come onto your tongue. You will get used to speak language. Okay, so exercises very 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 important. Please do those exercise what I give you. Okay, thank you very much my dear students. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.